హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ప్రతిరోజు కూడా మరి ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ జీకే టాపిక్స్ అయితే చూస్తున్నామండి. అందులో భాగంగా ఇది మన రెండవ టాపిక్. ఆల్రెడీ ప్రముఖ వ్యక్తులు, రచనలు అనే టాపిక్ చేశాను. ఇది రెండవదండి. భారతదేశంలోని మొదటి వ్యక్తులు అనే టాపిక్ మనం ఇప్పుడు చూడబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ప్రతి టాపిక్ని చూడండి, ఓకేనా? సో ప్రీవియస్ వీడియోస్ కావాలంటే కూడా మన ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంటాయి, అన్నీ కూడా ఒకసారి చూసేయండి, ఓకేనా? క్లియర్గా చూడండి. మీకు ఆన్సర్స్ అన్నీ కూడా తెలిస్తే కామెంట్ రూపంలో నాతో ఫాలో అవ్వండి, ఓకే? క్వశ్చన్ నెంబర్ 1. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ సి, విజయలక్ష్మి పండిత్ గారు. ఎవరు? విజయలక్ష్మి పండిత్, జవహర్లాల్ నెహ్రూ గారి సోదరి వీరు, ఓకే? ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన వానిలో సరోజినీ నాయుడు అధ్యక్షులుగా ఏ పదవులకు పనిచేశారు? సరోజినీ నాయుడు అధ్యక్షురాలుగా మరి ఏ పదవులకు పనిచేశారండి? చూద్దాం. భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన మొదటి భారతీయ మహిళ, మొదటి మహిళా గవర్నర్, రాజ్యసభ తొలి సెక్రటరీ జనరల్, తొలి విద్యాశాఖ మంత్రి. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1 మరియు 2 మాత్రమే. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ అండి, ఓకే? మొదటి గవర్నర్ కూడా, ఓకేనా? మొదటి మహిళా గవర్నర్. మరి భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ కదా. మరి మొట్టమొదటి మహిళ ఎవరు అంటే అనీ బెసెంట్ గారు మొట్టమొదటి మహిళ, ఓకే? భారతీయ మహిళ అయితే సరోజినీ నాయుడు. మరి మొదటి గవర్నర్గా ఏ రాష్ట్రానికి పనిచేశారంటే ఉత్తరప్రదేశ్, ఓకేనా? గమనించాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? ఆర్బీఐ తొలి గవర్నర్ సిడి దేశ్ముఖ్, తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్. మరి క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 1 మాత్రమే సరికాదండి. ఆర్బీఐ తొలి గవర్నర్ సిడి దేశ్ముఖ్ అనేది తప్పు. మరి తొలి మహిళా రాష్ట్రపతి గారంటే ప్రతిభా పాటిల్ గారు సరైన సమాధానంగా మనము చెప్పుకోవచ్చు, ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన తొలి మహిళ మరియు అత్యధిక సమయం స్పేస్లో నడిచిన తొలి మహిళ ఎవరు? భారతీయురాలండి, ఓకేనా? భారతీయ సంతతి మహిళ ఎవరు మరి? ఆన్సర్ ఆప్షన్ బి, సునీత విలియమ్స్ గారండి, ఓకే? సునీత విలియమ్స్ గారు. సో ఇటీవల తన 3వ అంతరిక్ష యాత్రకి కూడా సిద్ధమైనట్లుగా అయితే తెలుస్తుందండి, ఓకేనా? 3వ అంతరిక్ష యాత్ర ఆల్రెడీ 2 సార్లు వెళ్ళారు. ఇప్పుడు వెళ్తే 3వసారి అంతరిక్ష యాత్ర అయితే అవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఓకే? క్రింది వానిలో సరైన వాక్యం. మొదటి మహిళా రాయబారి విజయలక్ష్మి పండిత్, అతి పిన్న వయస్సులో ఎంపీ అయిన వ్యక్తి ధర్మేంద్ర యాదవ్. మరి సరైన వాక్యం ఏంటి? ఆప్షన్ డి, 2 కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చు. మొదటి మహిళా రాయబారి అండి విజయలక్ష్మి పండిత్ గారు పనిచేశారు. అతి పిన్న వయసులో ఎంపీ అయిన వ్యక్తి ధర్మేంద్ర యాదవ్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వారిలో ప్రజలచే ఎన్నికైన తొలి లెఫ్ట్ ప్రభుత్వ అధినేత ఎవరో గుర్తించండి. ప్రజలచే ఎన్నికైన తొలి లెఫ్ట్ ప్రభుత్వ అధినేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నంబూద్రి పాద్ అండి. వారి పేరు ఏం పేరు? నంబూద్రి పాద్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని జతపరచండి. మొదటి మహిళా రాయబారి, ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి భారతీయ మహిళ, తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి, భారత్లో తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి. చూద్దాం 1 by 1 క్లియర్గా, ఓకేనా? ముందుగా ఆప్షన్ 1 చూసినట్లయితే మొదటి మహిళా రాయబారి విజయలక్ష్మి పండిత్ గారు. నెక్స్ట్, ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి భారతీయ మహిళ బచేంద్రి పాల్ అండి, ఓకే? తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి మాయావతి గారు, ఉత్తరప్రదేశ్కి. భారత్లో తొలి మహిళా విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన వారు
ఇందిరా గాంధీ. ఓకే, ఇందిరా గాంధీ గారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. దక్షిణాది రాష్ట్రాల నుండి ఎవరెస్ట్ ఎక్కిన అత్యంత పిన్న వయస్కుడు ఎవరు? ఆనంద్ కుమార్. మరి ఏ జిల్లాకు చెందినవారు? దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎవరెస్ట్ ఎక్కిన అత్యంత పిన్న వయస్కుడైన ఆనంద్ కుమార్ ఏ జిల్లాకు చెందిన వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్స్ అండి. ఖమ్మం అండి, తెలంగాణ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. తెలంగాణలోని ఖమ్మం డిస్టిక్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింద ఇవ్వబడిన వారిలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరో గుర్తించండి. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ. ఆప్షన్స్ అండి. బచేంద్రి పాల్. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరైన వాక్యం. దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి భారతీయుడు ఐకే బజాజ్. మొదటి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి. మరి సరైన సమాధానం రెండింటిలో ఏంటి అంటే రెండు కూడా సరైనవే. దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ఐకే బజాజ్. మొదటి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో ఏ అంశాలకు బూలా చౌదరి తొలి మహిళగా గుర్తించబడింది? బూలా చౌదరి గారు ఎందులో ప్రసిద్ధి చూద్దాం. మొదటి ఐఏఎస్ అధికారి, మొదటి మహిళ డీజీపీ అధికారి, 5 ఖండాలలోని సముద్రాలను ఈదిన తొలి మహిళ, సప్త సముద్రాలలోని 7 జలసంధులు ఈదిన తొలి మహిళ. మరి బూలా చౌదరి గారి గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. ఆప్షన్స్ అండి. 3 మరియు 4 సరైనదండి. 3 ఏంటి? 5 ఖండాలలోని సముద్రాలను ఈదిన తొలి మహిళ. సప్త సముద్రాలలోని 7 జలసంధులండి. ఓకే, జలసంధులను కూడా ఈదిన మొట్టమొదటి మహిళ, భారతీయ మహిళ బూలా చౌదరి గారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి మరియు చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరో క్రింది వారిలో గుర్తించండి. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి మరియు చిట్ట చివరి భారతీయ గవర్నర్. ఆప్షన్ బి అండి. సి రాజగోపాలచారి, చక్రవర్తుల రాజగోపాలచారి. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. భారతదేశపు చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరన్నారనుకోండి, అప్పుడు లార్డ్ మౌంట్ బాటమ్. స్వతంత్ర భారతదేశపు చిట్ట చివరి లేదా మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్ అండి. ఓకేనా. మరి చిట్ట చివరి వ్యక్తి, తెలుగు వ్యక్తి, మొదటి మరియు చిట్ట చివరి భారతీయ వ్యక్తి అన్నప్పుడు మాత్రము చక్రవర్తుల రాజగోపాలచారి అని గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ వన్. పిన్న వయస్సులో లోక్సభ సభ్యురాలు అయిన మహిళ ఎవరో క్రింది వారిలో గుర్తించండి. అతి పిన్న వయసులో లోక్సభ సభ్యురాలు అటండి. ఎవరు మరి? అఘాదా సంగ్మా, విఎస్ రమాదేవి, కదాంబిని గంగోలీ, సెల్జా కుమారి. ఆప్షన్ ఏ అండి. అఘాదా సంగ్మా అనేటువంటి మహిళ అతి చిన్న వయసులో లోక్సభకు సభ్యురాలుగా ఎన్నిక కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. మొదటి మహిళా గవర్నర్ అయిన సరోజిని నాయుడు ఉత్తరప్రదేశ్కు ఎప్పటి నుండి ఎప్పటి వరకు గవర్నర్గా పనిచేశారు? సరోజిని నాయుడు గారు ఉత్తరప్రదేశ్కి మొట్టమొదటి మహిళా గవర్నర్, భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా గవర్నర్ అండి. మరి ఏ సంవత్సరాల్లో పనిచేశారు వీరు? ఆప్షన్ బి. 1947 నుంచి 1949 మధ్య కాలంలో గవర్నర్గా పనిచేశారు. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో 1947-48లో జరిగిన అంశాలేవో గుర్తించండి. 47 నుంచి 48 మధ్య చూద్దాం. స్వతంత్ర భారతదేశపు మొదటి నావికాదళ ప్రధానాధికారి రేర్ అడ్మిరల్ జేటీఎస్ హాల్. నెక్స్ట్ వన్. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి మరియు చిట్ట చివరి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశ తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి. మొదటి మహిళ కేంద్ర మంత్రి రాజకుమారి అమృత్ కౌర్. మరి క్రింది అంశాలేవో సరైనవేవో గుర్తించండి అంటే ఆన్సర్ ఆప్షన్ 1 and 2 సరైనవిగా చెప్పుకోవచ్చండి. 1947-48లో జరిగాయి. స్వతంత్ర భారతదేశం మొదటి నావికాదళ ప్రధానాధికారి రేర్ అడ్మిరల్ జేటీఎస్ హాల్. మరి స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి మరియు చిట్ట చివరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్. 47-48 మధ్యకాలంలో జరిగిన ముఖ్యమైన సన్నివేశాలు.
మరి 3, 4 ఏంటి అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 47 నుంచి 48లో తాత్కాలిక ప్రభుత్వం అండి. మరి మొదటి సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత 1950 తర్వాత వచ్చినవి ఆప్షన్ 3 అండ్ 4 అయితే మనకు వస్తాయి. ఓకే, నెక్స్ట్ అతి పిన్న వయసులో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళ సెల్జా కుమారి ఏ వయసులో ఈ బాధ్యతలు స్వీకరించింది? అతి పిన్న వయసులో కేంద్ర మంత్రి పదవి అండి. ఏ వయసులో స్వీకరించారు మరి? ఆప్షన్ డి 29 సంవత్సరాల వయసులో ఈ ఘనత సాధించడం అయితే చూడవచ్చు సెల్జా కుమారి గారు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యము. తొలి రేడియో ప్రసారాలు బొంబాయి మద్రాస్ మధ్య. 1728లో తొలి పోస్ట్ ఆఫీసు బొంబాయిలో ఏర్పాటు చేశారు. సరికానిదేంటండి? ఆప్షన్ సి 2 కూడా సరికావండి. తొలి రేడియో ప్రసారాలు ముంబై టు కలకత్తా అండి. 1728లో తొలి పోస్ట్ ఆఫీస్ కూడా కలకత్తాలోనే ఏర్పాటు కావడం అయితే జరిగింది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వారిలో అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు ఎవరు? అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు. ఆప్షన్స్ అండి డాక్టర్ నాగేందర్ సింగ్ అండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. డాక్టర్ నాగేందర్ సింగ్ అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు అండి. మరి అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉందండి? ది హేగ్ నగరంలో ఉంది. ది హేగ్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వారిలో ఉప్పర్స్ ప్రైజ్ సాధించిన తొలి భారతీయ వనిత ఎవరో గుర్తించండి. ఉప్పర్స్ ప్రైజ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అరుంధతి రాయ్ అండి. ఓకేనా, అరుంధతి రాయ్ ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ పర్సన్. క్రింది వాటిని జతపరచండి. అంటార్కిటికా చేరిన తొలి వ్యక్తి, దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి భారతీయుడు, అతి చిన్న వయసులో ఎంపీ అయిన వ్యక్తి, ప్రజలచే ఎన్నికైన తొలి లెఫ్ట్ ప్రభుత్వ అధినేత ఎవరు? 1 by 1 చూద్దాం. ముందుగా అంటార్కిటికా చేరిన తొలి వ్యక్తి ఎవరంటే లెఫ్టినెంట్ రామ్ చరణ్. దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి భారతీయుడు ఆప్షన్ సి ఐకే బజాజ్. అతి చిన్న వయసులో ఎంపీ అయిన వ్యక్తి ధర్మేంద్ర యాదవ్. ప్రజలచే ఎన్నికైన తొలి లెఫ్ట్ ప్రభుత్వ అధినేత నంబూద్రి పాద్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి మొదటి సివిల్ పోలీస్కు అడ్వైజర్గా నియమితులైన తొలి వ్యక్తి ఎవరు? ఐక్యరాజ్య సమితి మొదటి సివిల్ పోలీస్కు అడ్వైజర్గా నియమితులైన వ్యక్తి ఎవరండి? ఆప్షన్ సి కిరణ్ బేడి గారండి. భారతదేశపు మొట్టమొదటి మరి ఐపీఎస్ అధికారి అండి, మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి గారు. ఓకే, క్రింది వానిలో సరైన వాక్యము. తెలుగులో మొట్టమొదటి కవయిత్రి తిమ్మక్క. 1780లో తొలి పత్రిక బెంగాల్ గెజిట్. ఆప్షన్ డి 2 కూడా సరైనవిగా చెప్పుకోవచ్చండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? తొలి విద్యాశాఖ మంత్రి బాబు జగ్జీవన్ రామ్. గుండె మార్పిడి చికిత్స నిర్వహించిన తొలి భారతీయుడు డాక్టర్ నాగేందర్ సింగ్. సరికానివి ఏంటండి? ఆప్షన్స్ 2 కూడా సరికావండి. తొలి విద్యాశాఖ మంత్రి ఎవరండి? అబుల్ కలాం ఆజాద్ గారు. ఓకేనా. నెక్స్ట్, గుండె మార్పిడి నిర్వహించిన తొలి భారతీయుడు డాక్టర్ వేణుగోపాల్ గారు. ఓకేనా, గమనించాలి 2 కూడా. రాజ్యాంగం అమలులోకి వచ్చాక తొలి బడ్జెట్ను సమర్పించిన వ్యక్తి క్రింది ఇవ్వబడిన వారిలో ఎవరో గుర్తించండి. రాజ్యాంగం అమలులోకి వచ్చాక తొలి బడ్జెట్ను సమర్పించిన వ్యక్తి ఎవరండి? ఆప్షన్ బి అండి జాన్ మథాయ్. జాన్ మథాయ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. తొలి బడ్జెట్ను సమర్పించిన వ్యక్తి రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత. ఓకేనా. నెక్స్ట్ వన్, రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండును ఏ సంవత్సరంలో సందర్శించారు? రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండును ఏ సంవత్సరంలో సందర్శించారు? ఆప్షన్ డి అండి 1833లో ఇంగ్లాండ్లోని బ్రిస్టాల్ అనేటువంటి నగరాన్ని సందర్శించడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం.
సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి. 1500 ప్రశ్నలు కేవలము 59 రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. క్రింద ఇవ్వబడిన వారిలో అత్యధిక కాలము కేంద్ర మంత్రిగా సేవలందించిన వారెవరో గుర్తించండి. అత్యధిక కాలం అండి. ఆప్షన్ బి బాబు జగజీవన్ రామ్. ఓకే, కేంద్ర మంత్రిగా సేవలు అందించిన వ్యక్తిగా వీరైతే ప్రసిద్ధి చెందారండి. బాబు జగజీవన్ రామ్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా మొదటిసారిగా వీరు పనిచేయడము జరిగింది. క్రింది వారిలో సరైన వాక్యం. తొలి భారతీయ మహిళా డాక్టర్ కదంబిని గంగూలీ. ఇంగ్లాండ్ను సందర్శించిన తొలి భారతీయుడు రాజా రామ్మోహన్ రాయ్. క్రింది వాటిలో సరైనవి ఏంటండి మరి? ఆప్షన్ డి 2 కూడా సరైనవి. తొలి భారతీయ మహిళా డాక్టర్ ఎవరండి? కదంబిని గంగూలీ. ఇంగ్లాండ్ను సందర్శించిన తొలి భారతీయుడు రాజా రామ్మోహన్ రాయ్ గారు. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వారిలో అతి పిన్న వయస్సు గల గవర్నర్గా స్వరాజ్ కౌల్ ఏ వయసులో గుర్తించబడింది? అతి పిన్న వయసులో గవర్నర్ అయినటువంటి స్వరాజ్ కౌల్ ఏ వయసులో అండి ఈ ఘనత సాధించారు? ఆప్షన్ బి 37 సంవత్సరాల వయసులో గవర్నర్గా ఎన్నిక కావడం అయితే జరిగింది. క్రింది వానిలో సరికాని వాక్యము. తొలి న్యూక్లియర్ రియాక్టర్ ఆర్యభట్ట, తొలి సోలార్ సిటీ పాలక్కడ్. సరికానిది ఏంటండి? ఆప్షన్ 1 మాత్రమే సరికాదండి. తొలి సోలార్ సిటీ పాలక్కడ్ కేరళ అనేది కరెక్ట్ అండి. తొలి న్యూక్లియర్ రియాక్టర్ ఆర్యభట్ట అండి? కాదు. ఆర్యభట్ట అనేది భారతదేశం మొట్టమొదటి శాటిలైట్ కదా. 1975లో విజయవంతంగా ప్రయోగించారు ఆర్యభట్టాని. మరి తొలి న్యూక్లియర్ రియాక్టర్ పేరు ఏంటంటే తారాపూర్ అండి. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం అండి. ఓకే, అది మొదటిగా మనమైతే చెప్పుకోవచ్చు, మహారాష్ట్రలో ఉంటుంది. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. ఇండియాలో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రము, తొలి పోస్ట్ ఆఫీసు, మహిళల కొరకు మొట్టమొదటి ఓపెన్ జైల్, మొదటిసారిగా సోలార్ సిటీ ఏర్పరిచినది. చూద్దాం 1 by 1. ముందుగా ఇండియాలో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రము ఆప్షన్ డి కర్ణాటక. నెక్స్ట్ వన్. తొలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి? కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. మహిళల కొరకు మొట్టమొదటి ఓపెన్ జైల్ ఎక్కడ? పూణేలో. మొదటిసారిగా సోలార్ సిటీని ఏర్పరిచినది ఆంధ్రప్రదేశ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్. క్రింద ఇవ్వబడిన వారిలో సుష్మా స్వరాజ్కు చెందినవేవో గుర్తించండి. సుష్మా స్వరాజ్ అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిమండలిలో క్యాబినెట్ ర్యాంకును పొందిన మహిళ, అతి చిన్న వయసులో ఒక రాష్ట్రానికి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన మహిళ, 25 సంవత్సరాల వయసులో హర్యానా రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి. మరి సుష్మా స్వరాజ్ గారికి చెందినవి ఏంటండి? ఆప్షన్ ఏ 1, 2, 3 మాత్రమే అండి. తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి అనేది తప్పు. తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి ఎవరు? మాయావతి గారు. సో రిమైనింగ్ అన్నీ కూడా సుష్మా స్వరాజ్ గారికి చెందినవి. నెక్స్ట్ వన్. మొదటి మహిళా ఐపీఎస్ అధికారి అయిన కిరణ్ బేడి ఏ సంవత్సరం యొక్క బ్యాచ్కు చెందినవారు? మొదటి మహిళా ఐపీఎస్ అధికారి అయిన కిరణ్ బేడి ఏ సంవత్సరం యొక్క బ్యాచ్కు చెందినవారండి? ఆప్షన్ సి 1972. ఓకే, బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి. నెక్స్ట్. క్రింద ఇవ్వబడిన వారిలో ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినది ఎవరో గుర్తించండి. ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరం. ఆప్షన్ ఏ పురోర్జీ అండి. పుదోర్జీ. ఓకేనా, పుదోర్జీ అనేటువంటి వారు
నెక్స్ట్ వన్. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కురాలైన బాలిక మలావత్ పూర్ణ ఏ జిల్లాకు చెందిన వ్యక్తి? ఆప్షన్ బి అండి నిజామాబాద్ అండి, తెలంగాణ రాష్ట్రము నిజామాబాద్కి చెందినవారు. క్రింద ఇవ్వబడిన వారిలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఎవరు? ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన భారతీయ సంతతి వ్యక్తి ఎవరండి? అమర్త్య సేన్. ఇంపార్టెంట్ పర్సన్ అమర్త్య సేన్. నెక్స్ట్, ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ పోటీలో పథకం సాధించిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరు? ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలో పథకం సాధించిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి. ఆప్షన్ బి అండి అంజు బాబీ జార్జ్ అనేటువంటి వారు మరి మొట్టమొదటిసారిగా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ పోటీలలో పథకం సాధించి పెట్టారండి మన దేశానికి. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? చూద్దాం. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు ఎస్కే ముఖర్జీ. ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన మొదటి భారతీయురాలు బచేంద్రి పాల్. సరికానిది ఏంటండి? ఆప్షన్స్ 2 కూడా సరికావండి. బ్రిటిష్ పార్లమెంటుకి ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరండి? దాదాబాయ్ నౌరోజీ. ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన భారతీయురాలు బచేంద్రి పాల్ కాదండి, ఒకసారి మాత్రమే వీరు అధిరోహించారు. ఓకే, ఇంపార్టెంట్. ఒలింపిక్ క్రీడల్లో వ్యక్తిగత అంశంలో స్వర్ణ పథకం సాధించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరో క్రింద ఇవ్వబడిన వారిలో గుర్తించండి. ఒలింపిక్ క్రీడల్లో వ్యక్తిగత అంశంలో స్వర్ణ పథకం సాధించిన మొట్టమొదటి వ్యక్తి అండి. ఓకే, ఎవరు మరి? ఆప్షన్ డి అభినవ్ బింద్రా. ఏ విభాగంలో అండి అంటే మరి షూటింగ్ విభాగంలో. ఓకే, క్రింద ఇవ్వబడిన వారిలో టెస్ట్ క్రికెట్కు మొట్టమొదటి భారతీయ కెప్టెన్ ఎవరో గుర్తించండి. టెస్ట్ క్రికెట్కు మొట్టమొదటి భారతీయ కెప్టెన్. ఆప్షన్ సి సికే నాయుడు గారు. ఓకే, సికే నాయుడు గారు. ఈ క్రింది వారిని జతపరచండి. మొదటి మహిళా స్పీకర్, మొదటి మహిళా ముఖ్యమంత్రి, ఆర్బీఐ తొలి మహిళా డిప్యూటీ గవర్నర్, మొదటి మహిళా కేంద్ర మంత్రి. మహిళలండి అంతా కూడా ఇక్కడ చూద్దాము. ముందుగా మొదటి మహిళా స్పీకర్గా పనిచేసిన వారు ఎవరంటే షానోదేవి. ఓకే, షానోదేవి గారు. మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరంటే సుచేత కృపలాని. ఆప్షన్ సి సుచేత కృపలాని గారండి, ఉత్తరప్రదేశ్. ఆర్బీఐ తొలి మహిళా డిప్యూటీ గవర్నర్ ఎవరండి? కేజే ఉదేశీ గారు, ఉదేశీ. మొదటి మహిళా కేంద్ర మంత్రి రాజకుమారి అమృత్ కౌర్. ఓకే, కేంద్ర మహిళా మంత్రి అండి, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఓకే, నెక్స్ట్ వన్. ఇంగ్లీష్ ఛానల్ ఈదిన మొదటి భారతీయుడు మిహిర్ సేన్. ఇది ఏ సంవత్సరానికి చెందినది? మిహిర్ సేన్ అండి, ఇంగ్లీష్ ఛానల్ ఈదిన మొదటి భారతీయుడు. ఏ సంవత్సరంలో అంటే 1958 సెప్టెంబర్ 27. నెక్స్ట్ వన్. ఉత్తర ధ్రువంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఆప్షన్ సి సంజయ్ తాపార్. క్రింద ఇవ్వబడిన వారిలో భారతదేశపు మొట్టమొదటి మహిళా ఎన్నికల కమిషనర్ ఎవరో గుర్తించండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. క్రింద ఇవ్వబడిన వారిలో భారతదేశపు మొట్టమొదటి మహిళా ఎన్నికల కమిషనర్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, విఎస్ రమాదేవి గారు. ఓకే, విఎస్ రమాదేవి గారు. క్రింది వానిలో సరికాని వాక్యము. ఆస్కార్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు భానుమతయ్య. జవహర్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి అసీమ చటర్జీ. ఆన్సర్ ఆప్షన్ బి 2 మాత్రమే సరికానిదండి, 1వది తప్పు. ఓకేనా, సారీ 2 మాత్రం సరికానిది, 1 మాత్రము కరెక్ట్. ఓకే, నెక్స్ట్. క్రింద ఇవ్వబడిన వానిలో శాంతి రంగంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరు? శాంతి రంగంలో. ఓకే, నోబెల్ శాంతి బహుమానం అనే అర్థం అండి. ఎవరికి వచ్చింది? ఆప్షన్ డి మదర్ తెరిసా. ఓకే, నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మొట్టమొదటి వ్యక్తి భారతీయురాలండి వీరు. భారత సిటిజన్షిప్ పొందిన వ్యక్తిగా మనమైతే చెప్పుకోవచ్చు. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి
సాహిత్యంలో మొదటిసారిగా ఆసియాలోనే ఫస్ట్ పర్సన్ అండి. ఓకేనా, సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరైన వాక్యము. భారతదేశపు మొట్టమొదటి నోబెల్ బహుమతి విజేత రవీంద్రనాథ్ ఠాగూర్. నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త సివి రామన్. సరైనవేంటి అండి? రెండు కూడా సరైనవే. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింద ఇవ్వబడిన వారిలో మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు ఎవరో గుర్తించండి. మరణానంతరము ఎవరికి వచ్చిందండి భారతరత్న? ఆప్షన్ బి, లాల్ బహదూర్ శాస్త్రి గారికి రావడం జరిగింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమించబడిన మొట్టమొదటి భారతీయుడు ఎవరో గుర్తించండి. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమింపబడిన మొట్టమొదటి భారతీయుడు. ఆప్షన్ బి అండి, బిఎన్ రావ్ అండి. ఓకే, బెనగల్ నరసింహారావు. ఓకే, ఇంపార్టెంట్ పర్సన్. రాష్ట్రపతి పాలన పెట్టుట వల్ల అధికారం కోల్పోయిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు? రాష్ట్రపతి పాలన పెట్టడం వలన అధికారాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి. ఆప్షన్ బి అండి, గోపీచంద్ భార్గవ అనేటువంటి పర్సన్. మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న మొట్టమొదటి భారతీయురాలు ఎవరు? మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న మొట్టమొదటి భారతీయురాలు. ఆప్షన్ సి అండి, ఇంద్రాణి రెహమాన్. ఇంద్రాణి రెహమాన్. సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్ అండి. ఓకేనా, ప్రతిరోజు ఒక టాపిక్ అయితే మనం క్లాస్ రూపంలో అయితే చూద్దాము. అంతేకాకుండా ఎవరికైనా ఈ యొక్క టాపిక్ మొత్తం 28 అంశాలతో కూడిన టాపిక్ 1500+ బిట్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోవడానికి ట్రై చేయండి. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, జీడీ, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అన్ని ఉద్యోగాలకు కూడా జీకే నుంచి ఖచ్చితంగా మనకు 2-3 మార్కులు వస్తాయి కాబట్టి ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్. మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.